లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. దైవజనుడు పాడినటువంటి రక్షణ పక్షములో దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొని వారు వాటి వశం. నువ్వు యేసు నమ్మి ఎన్నేండ్లయింది, ఏమి నేర్చుకున్నావో చెప్పంటే ఎంతమంది చెప్పగలరు? రక్షణ మహాసంకల్పన గూర్చి నీకేం తెలిసింది? దేవుడు ఎందుకు నరుని చేశారు, నారిని చేశారు, ఈ సృష్టిని చేశారు? నరులు పాపము చేసేది దేవునికి తెలియదా? దేవుడు వచ్చి ఎందుకు రక్తము చిందించారు? సిలువ వేయబడి ఎందుకు చనిపోయారు? సిలువ వేయబడి చనిపోయే అంత భయంకర పరిస్థితి జరుగుతుంది అన్నప్పుడు దేవుడు నరుని కలుగు చేయటం మానేయొచ్చు కదా? ఈ ప్రశ్నలన్నీ మానవుని వెంటాడుతూ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. దేవరాజ్య విషయాలు దీనమతిని వరుసగా నేర్చుకోకుండా ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతే ఎక్కడుండే గొంగళి ఎక్కడున్నది అన్న సామెత ప్రకారంగా జీవితాలు ఉంటే ఏమీ అర్థం కాదు. దేవుడు నరుని కలుగు చేయటంలో ఏంటి అనేది చూస్తే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏమిటంటే నరుని నా పక్కన కూర్చోబెట్టుకోవాలి. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే ఓడిపోయే వాళ్ళు నాకొద్దు, జయించే వాళ్ళు నాకు కావాలి. కానీ ఆది మానవులు ఓడిపోయారు, పాపములో పడిపోయారు. అందుకని 2000 సంవత్సరముల క్రితము దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు అయి వచ్చి ఇలా మానవుల మధ్య జీవించి బోధించి కార్యాలు చేసి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి మానవాడుకున్న పాపాన్ని కూకటి వ్రేళ్లతో తొలగించి, ఓ మానవులారా మీకు పాపం ఉంది, ఆ పాపాన్ని నా మీద వేసుకుంటున్నాను, ఆ శిక్ష నా మీద వేసుకున్నాను. అయితే ఇప్పటి నుంచి పాపాన్ని ఒప్పుకొని మీరు జయించండి. మీరు బాప్తిస్మాన్ని పొంది రక్షించబడి జయించండి. ఓడిపోతే కాదు, మీరు జయించాలి. జయిస్తే నా రాజ్యానికి తీసుకెళ్ళి నా రాజ్యములో మిమ్మల్ని ఉంచుతాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకై మిమ్ములను తీసుకొని పోవుదును. నేనుండి ఏ స్థలములో ఉన్నానో ఆ స్థలములో మీరు ఉండేటట్లుగా నా వద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళతాను. అయితే ప్రభునందు ప్రియులారా, మన రక్షణ కొరకు ఆయన ఏం చేయాలో చేయవలసినదంతా ఆయన చేశారు. కానీ వేళ మనము చేయవలసిందే చేయాలి. చేయవలసిన పనులన్నీ చేసి ముగించి సిలువలో సమాప్తమైందని చెప్పి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచి 40 దినముల వరకు శిష్యులకు 11 పర్యాయాలు కనిపించి ఆ తరువాత ఒలీవల కొండపై నుండి పరమునకు ఆరోహణమయ్యారు. యేసునాథుడు ఆరోహణమవచ్చు శిష్యులకు చెప్పిన మాట ఏమిటంటే, యెరూషలేము నుంచి మీరు వెళ్ళొద్దు, ఇప్పుడు మీరేం చెయ్యాలంటే నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి. ప్రభువారి శిష్యులు బాప్తిస్మాన్ని పొందారు. అంతేకాదు యేసునాథుడు పాదాలు కడిగారు, రొట్టె ద్రాక్షారసం ఇచ్చారు. అయితే వీరికి వరాలు ఇచ్చారు. శిష్యులు ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి, రోగాలు తగ్గినాయి, కార్యాలు జరిగాయి. కానీ వారికి చెప్పేది ఏమిటంటే, మీరు ఒక కార్యము కొరకు ఎదురు చూడాలి. అదేమిటంటే పైనుండి శక్తి మీ మీదికి రావటం జరుగుతుంది. అంటే ఇంతవరకు చాలు అనుకోవద్దు, నేను వెళ్ళి మీ పైకి శక్తి పంపిస్తాను, ఆ శక్తి మీరు పొందుతారు. ఆ పొందే వరకు ఈ యెరూషలేమును విడిచిపెట్టి సువార్త ప్రకటన కొరకు వెళ్ళిపోకండి. ఇదే విషయాన్ని
అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాల్లో వ్రాయబడిన మాట, ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం యేసునాథుడు ఏమంటున్నారంటే, మీరు నీళ్లతో యోహానిచ్చిన బాప్తిస్మాన్ని పొందారు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందబోతున్నారు. ఈ బైబిల్లో బాప్తిస్మముల అంశము వ్రాయబడింది. అలాగే పునాది రాళ్లలో ఒక రాయి పేరు బాప్తిస్మములను గూర్చిన బోధ అనే మాట మనము చూస్తాం. ఒక బాప్తిస్మము యోహాను బాప్తిస్మం, రెండోది యేసు నామములో బాప్తిస్మం, మరొక బాప్తిస్మం పరిశుద్ధాత్మ బాప్తిస్మం. యేసునాథుడు చెప్పినటువంటిది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచ్చు అని యేసునాథుడు ఈ మూడింటిని గూర్చి ఒకే నామమని చెప్పి తెలియజేశారు. అలాగే బాప్తిస్మాలు 3 రకాలుగా ఉన్నాయని, ఒకటి ఏమిటంటే నీటి బాప్తిస్మం, రెండోది అగ్ని బాప్తిస్మం, మూడోది శ్రమల బాప్తిస్మం. యేసునాథుడు వెళ్ళిపోతూ చెప్పే మాట ఏమిటంటే, మీరు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుతారు, మీరు యెరూషలేము నుంచి విడిచిపెట్టి వెళ్ళొద్దు. 8వ వచనములో చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ పరిశుద్ధాత్మ అనబడే కార్యాన్ని కేవలము యేసు వారి శిష్యులే కాదు, అందరూ ఈ కార్యములోకి రావాలి. శిష్యులైన వారు, యేసు తల్లి, మరి కొంతమంది శపను, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి మేడగదిలోకి వెళ్ళి ఆ మేడగదిలో 10 రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ, దేవుని వైపు చూస్తూ, కనిపెట్టుచు, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ 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 కనిపెట్టుచుండగా 10వ రోజున వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవుని ఆత్మ వారిపైకి వచ్చారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వానిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నీవు నీళ్ల బాప్తిస్మాన్ని పొందావు, కానీ అగ్ని బాప్తిస్మాన్ని పొందావా? మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందారా? అసలు పరిశుద్ధాత్మను గుర్చి అసలు విన్నారా? అర్థమైందా మీకు? అగ్ని బాప్తిస్మం లేక ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఈ కార్యాన్ని బట్టి మనకి ప్రయోజనం ఏమిటంటే ఆత్మీయ జీవన వృద్ధికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము దోహదపడుతుంది. ఆత్మీయముగా నీవు అంచెలంచెలుగా పెరిగిపోవడానికి ఉపయోగపడేది ఏమిటంటే పరిశుద్ధాత్మ. విచారకరం ఏంటంటే ఈరోజు సంఘములో బాప్తిస్మాన్ని పొందినోళ్ళు ఉన్నారు, కానీ అగ్ని బాప్తిస్మాన్ని పొందినోళ్ళు లేరు. అందుకనే సంఘములో దేవుని చిత్తము అనుకున్నట్లుగా జరగట్లేదు. ఓ భక్తుడు పాడినటువంటి కీర్తనలు, పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు అన్నారు. పైరు ఎండిపోతుంది వర్షము లేకపోతే, పరిశుద్ధాత్మ లేని వారు వర్షము లేని పైరు లాంటి వాడు అన్నారు. పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే అది ఏమాత్రం ప్రయోజనము కాదన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని ఖచ్చితంగా పొందాలి కనుకనే యేసునాథుడు వెళుతూ వెళుతూ ఈ జాగ్రత్త చెప్పి వెళ్ళారు. కొన్ని రోజుల్లో మీరు శక్తి పొందాలి. వారు పొందబోయే పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? దేవునికి వాక్యములో తెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరుచుట వలనను, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, అంటే ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుస్తారు. బైబిల్లో మనల్ని
పరిశుద్ధపరిచే సాధనాలు 3 ఉన్నాయి. మొదటి సాధనం ఏమిటంటే యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తారు. రెండోది ఏమిటంటే దేవుని వాక్యము మనలను పరిశుద్ధులుగా చేస్తారు. మూడోది ఏమిటంటే దేవుని ఆత్మ మనలను పరిశుద్ధులుగా, నీ లోపలుండే కల్మషమును, నీ లోపలుండే దుర్నీతిని, దేవునికి నచ్చని వాటినన్నిటినీ దేవుని ఆత్మ ఏం చేస్తారంటే వాటిని తీసివేస్తారు, శుభ్రం చేస్తారు. నిన్నొక కొత్త మనిషిగా తయారు చేసే కార్యము దైవాత్మ ద్వారా జరిగించబడుతుంది. యాకోబు పత్రిక 3:2 చెప్పినట్లుగా మనం అనేక విషయములలో తప్పిపోతున్నాం. చూడకూడదు, చూచేస్తాం. మాట్లాడకూడదు, మాట్లాడేస్తాం. నోటంట చెడు మాట రాకూడదు, సడన్గా వచ్చేసే పరిస్థితి. హృదయములో ఏదో పాపానికి ఆశపడే స్థితి. అవిశ్వాసులతో కూర్చుంటే వాడు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యక్తి టెంప్ట్ కావచ్చు, ప్రేరేపించబడవచ్చు, ఓ చెడు కార్యానికి ప్రేరేపించబడవచ్చు. అయ్యో నేను చేసిన తప్పే. ఆ కాలములో నిన్ను శుద్ధి చేసే వారెవరంటే దేవుని ఆత్మ. ఒకవేళ శుభ్రము లేకపోతే రేపు మేఘమెక్కం. శుద్ధీకరణ జరగకపోతే దేవునితో సంబంధం లేదు. దేవుడు పాపము చేయు వారిని అసగించుకుంటారు. ఆ వ్యక్తి దేవుని మహిమను స్వతంత్రించుకోలేడు. కనుక ఆత్మ శుద్ధి చేస్తారు. యేసునాథుడు మీరు పరిశుద్ధాత్మను పొందండి అని అంటున్నారంటే కారణం ఏమిటంటే మీకు శుద్ధి జరుగుతుంది. ఓ మాట నేను అంటాను, యేసు ప్రభువారు కూడా తిరిగిన సీమోను పేతురు, యేసు ఎవరో నేను ఎరుగను అన్నాడు. కానీ మేడగదిలో దేవుని ఆత్మ వచ్చి పేతుర్ని శుద్ధి చేసిన తరువాత పేతురు మెసేజ్ చెబితే 3000 మంది ఒకేసారి రక్షించబడ్డారు. పేతురు గదిలో శుభ్రమయ్యాడు, తోమ గదిలో శుభ్రమయ్యాడు. అంటే తోమ అంతకంటే ముందే క్షమించమని అడిగినా కానీ శక్తి పొందారు వాళ్ళందరూ కూడా. పేతురు అంతకంటే ముందు పశ్చాత్తాపపడినా కానీ అక్కడేం జరిగింది? కొత్త మనుషులుగా మేడగదిలోకి వెళ్ళిన వారు వేరు, వచ్చిన వారు వేరు. దైవజనుడు దేవదాసు వై గారు అన్నారు, 120 మసిబొగ్గులు మేడగదిలోకి వెళ్ళి 10 రోజుల తరువాత నిప్పు కణాలు బయటకు వచ్చాయన్నారు. నిప్పు కణాలు, మసిబొగ్గులు వేరు, నిప్పు కణములు వేరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆత్మ మనల్ని శుద్ధి చేస్తారు, పరిశుద్ధపరుస్తారు. కాబట్టి ఇలాంటి ఆత్మనే మనము దూరం చేసుకుంటే నీలో ఉండే చెడుగా అలాగుండిపోదా. అందుకనే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి పొందటానికి వారు 10 రోజులు ప్రార్థించారు. ఈరోజు మనం ఎన్ని రోజులు ప్రార్థించాం? రెండవదిగా చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట, నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమనుగ్రహించును? ఆదరణకర్త. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనములో, కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు వినాలి. పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు అంటే ఆదరిస్తారు. నీకు తెలియట్లేదు ఒక విషయం, నీ చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ నీవిప్పటికే బాధలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, నలిగిపోతున్నావు, చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు, ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉండేవారు బాధలో ఉన్న నిన్ను, మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న నిన్ను నీ తల మీద చేయి పెట్టి ఇంకా ముంచేయటాకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఉంది సమాజం, బంధుగణం అలాగుంది. ఈ రోజున మనిషికి కావలసింది ఏమిటంటే ఆదరణ. అనేక కుటుంబాల్లో ఈ ఆదరణ లోపించినప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎందుకు? ఆదరణ లేనందువల్ల. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుని ఆత్మ నిన్ను ఆదరిస్తారు. నీ దగ్గరికి వచ్చి నీ భుజం మీద చేసినట్లు,
నువ్వు చాలా శ్రమలో ఉన్నావు, మీ అమ్మగారు మీ నాన్నగారు వచ్చారు, ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులు వచ్చి నేను అలా పట్టుకుని నేను కౌగిలించుకుని మీ నాయన అట్లా దగ్గర చేసి గుండెకి ఆంచుకుంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతావు. ఈ రోజున యేసు నమ్మిన వారికి ఆదరణకర్తను గూర్చి కూడా తెలియట్లేదు కనుక చర్చికొచ్చేవాడు కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాలేదు. చర్చికి వస్తూ కూడా నేను దిక్కులేని వాడిని అన్నారు. ఇదేంటండి మాట్లాడేది? నేను ఒంటరి దాన్ని ఏంటి మాట్లాడేది? దేవుడు ఏమన్నారంటే, నేను మీకు ఆదరణకర్త పంపిస్తాను, ఆయన వచ్చి ఆదరిస్తారు. దేవుని ఆత్మ మనల్ని ఆదరిస్తారు. నీ కుటుంబంలో నలుగురే ఉన్నారు, నలుగురితో పాటు 5వ వ్యక్తిగా దేవుని ఆత్మ మీ ఇంట్లో ఉండి శ్రమలో ఉన్న నిన్ను ఆదరిస్తూ, ఆత్మను గురించి నీకు అర్థమైతే ఎంత ఆదరణ ఈ వేళ ఆదరణ పొందకుండా ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ ఆత్మ ఎంత బాధపడుతున్నారు. అయ్యో నేనున్నాను కదా, నన్ను ఎందుకు కోరుకోవట్లేదు, నన్ను ఎందుకు బయట పెట్టారు, ఆదరించే నేనున్నాను కదా, అన్ని విషయాల్లో నేను ఆదరిస్తాను కదా. ఆత్మ నిన్ను ఆదరిస్తారు. రోమా పత్రికలో 8వ అధ్యాయం 11వ వచనములో చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మీ లోపల ఉండే ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తారు. అంటే చేయడానికి అవసరమైన వారు ఆత్మ. మనం జీవించటానికి ఈ లోకములో నడుచుకుంటూ వెళుతున్నాము. మనం చచ్చిపోయేటట్లుగా పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఒకనాడు కాలంలో పాపాలు, అపరాధాలు చచ్చిపోయాం. మనం బ్రతికాం క్రీస్తు యేసును బట్టి, రక్షణ పొంది బ్రతికాం. అందుకే బైబిల్లో యూదా పత్రికలు 2 మారులు చచ్చి అని ఉంటుంది. ఓసారి చచ్చిపోయాము, లేచాం, కానీ రెండోసారి ఆత్మీయముగా చచ్చిపోతున్నారు చాలా మంది. ఈ రోజు దేవుని సాన్నిధ్యంలో ఉన్నవారు, భక్తిలో ఉన్నవారు కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళ లోకములోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మ మిమ్మును జీవింపచేయును. మీరు ఆత్మీయముగా చనిపోకుండా, పడిపోకుండా, కూలిపోకుండా ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆత్మ కావాలి. ఆత్మ లేనందువల్ల సడన్గా నువ్వు చనిపోవచ్చు, ఆత్మీయంగా భక్తిలో నన్ను పడిపోవచ్చు. ఇంత జీవింపచేసే ఆత్మని నీవెందుకు కోరుకోలేదు ఇంతకాలం? దేవుని ఆత్మ పరిశుద్ధపరుస్తారు, దేవుని ఆత్మ ఆదరిస్తారు, దేవుని ఆత్మ జీవింపచేస్తారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక. లోకము ఆయన చూడదు. పరిశుద్ధాత్మ ఏంటో మీరు వెళ్ళి చెబితే లోకస్తులకు అర్థం కాదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. మీకైతే తెలుసు, ఆత్మను గురించి మీకు తెలుసు, ఆయన మీతో కూడా నివసించును. అందరూ జాగ్రత్తగా వినాలి. ఆత్మ ఎంత గొప్ప రీతి అంటే మీతో కూడా, అంటే మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురిలో 5వ వ్యక్తిగా ఆత్మ ఉంటారు మీ ఇంట్లో, మీతో కూడా నివసించును. ఆత్మ ఏం చేస్తారట? మనతో పాటు నివసిస్తారట మన ఇంట్లో. ఈవేళ మన నివాసములు ఎలాగున్నాయి? మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పేర్లు రాసుకుంటున్నప్పుడు మా ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు, నెక్స్ట్ తండ్రి, తల్లి, కుమార్తె, కుమారుడు. 4 కాదు 5, 6 కాదు 7, 8 మంది కాదు 9 మంది. ఎందుకంటే మా ఇంట్లో ఆత్మ నివసిస్తున్నారు మాతో పాటు. మరొక మాట మనము చూస్తే, ఆయన మీలో ఉండును, మీతో కూడా నివసించును, మీలో ఉండును. బలో యేసు మహారాజుకో. మన ఇంట్లో ఉంటారట, అంతేకాదు మనలో ఉంటారట, మనలో ఉంటారు. అంటే మీరు ప్రయాణం చేస్తూ వెళుతున్నారు, బస్సులో కూర్చున్నారు, మీరు ఒక్కరే ఉన్నారు, 2 ఉన్నారా? పరిశుద్ధాత్ముడు నీలో నివసించి, అందుకనే దేవుడు నీలో ఉండి నీకు అనేక విషయాలు మాట్లాడతారు నీతో. ఇంతగా నీలో నివసించే పరిశుద్ధాత్మని నీవు ఇంతకాలం ఎందుకు అడగలేదని నీకు బాధ అనిపిస్తుంది కదా. 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనములో చూస్తే,
ఆదరణకర్త అనగా ఆదరణకర్తగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి బోలో యేసు మహారాజుకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారట, నీకు ఏమి చెప్పాలో చెప్పవలసినవన్నీ కూడా మీ నాన్నగారే మీ ఇంట్లో ఉంటే, అమ్మగారు ఉంటే, తాతయ్య గారు ఉంటే, నానమ్మ ఉంటే, అమ్మమ్మ ఉంటే నీకెన్నో బోధిస్తారు. వాళ్ళు బోధించేవి కరెక్ట్ కాకపోవచ్చు, కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కానీ సత్యాన్ని బోధించే పరిశుద్ధాత్మ నీకు బోధిస్తారు. నీకు ఏది అవసరమో అవసరమైనవన్నీ నీకు బోధించే ఆత్మ. అదే వచనం చదివితే సమస్తాన్ని బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు, బోధించడమే కాకుండా మీరు మరిచిపోయినవి వాటిని జ్ఞాపకము చేస్తారు. జ్ఞాపకం మర్చిపోవటం మానవ సాక్ష్యం, కానీ ఆత్మ ఏం చేస్తారట, జ్ఞాపకం చేస్తారట. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆత్మ వచ్చి ఏది సత్యమో సత్యములోనికి ఆత్మ నడిపిస్తారు. ఆత్మలు 4 రకాలు. 1 సొంత ఆత్మ, 2 భ్రమపరచు ఆత్మ, 3 దురాత్మ, 4 పరిశుద్ధాత్మ. దురాత్మ నిన్ను అసత్యములోకి తీసుకెళ్తాడు, పరిశుద్ధాత్మ అయితే నిన్ను సర్వ సత్యములోనికి తీసుకెళ్తాడు. ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ లేరనుకో, నువ్వు అసత్యములో కొట్టుపోతావు. వెళ్ళి కొంతమంది అసత్యాన్ని చెబితే దానికి లోనైపోతావు, ఆత్మీయతలో నుంచి పడిపోతావు, అసత్యములోకి వెళ్ళిపోతావు. అందుకే చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఆత్మ వచ్చి అసత్యములోకి వెళ్లకుండా సర్వసత్యములోనికి నడిపిస్తారు కనుక యేసు మహారాజుకు 16వ అధ్యాయము 13వ వచనము సంభవింపబోవు సంగతులు మీకు ఆత్మ ఏం చేస్తారట, రేపు జరగబోయేవి ఆత్మ నీకు చెబుతారు. ఇది ఇలా జరగబోతుంది, ఇది ఇలా జరగబోతుంది. ఎలా తెలుసు? నాకు ఆత్మ చెప్పారు. ఆత్మ ఏం చేస్తారు, జరగబోయే రెండో రాకడ, జరగబోయే కార్యం, యేసునాథుడు ఆకాశ మండలానికి వచ్చే రీతి, రెండవ రాకడ, రేపు పరలోకములో పెండ్లి విందు, 1000 ఏళ్ల పరిపాలన, యేసుతో పాటు పరిపాలించే రీతి, యుగ యుగాలు యుగ యుగాంతాలు, వీటన్నిటిని గూర్చి ఆత్మ సంభవింపబోవు సంగతులు తెలియచేస్తారు. యేసు మహారాజుకు ఇవన్నీ వింటుంటే ఆత్మ పొందటం అవసరమా కాదా? మీలో ఎంతమంది ఆత్మ కొరకు ప్రార్థించారు, దైవాత్మ కొరకు? 16వ అధ్యాయము 8వ వచనం యోహాను సువార్తలో చూస్తే, ఆయన వచ్చి ఆత్మ వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఆత్మ ఏం చేస్తారట, పాపాన్ని గూర్చి తీర్పు నీతిని గూర్చి ఒప్పుకునేటట్టు చేస్తారట ఆత్మ. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడేటట్లు చేస్తారట ఆత్మ. తనలో వేదన కలిగేటట్లు చేస్తారు. అయ్యో నేను పాపిని, అయ్యో నేను తప్పిపోయాను, అయ్యో నేను అపరాధిని. ఆత్మ ఒప్పుకొన చేస్తారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనము నుండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఏం చేస్తున్నారట, ఆసియాలో వాక్యము చెప్పొద్దు. ఇప్పుడు పౌలు గారు అనుకున్నారు, ఆసియాకు వెళ్ళి దేవుని వాక్యము చెప్పాలంటే ఆసియాకు వెళ్ళకూడదని ఆత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ వారిని ఆత్మ ఏం చేయ, ఇటు వెళ్ళొద్దు అంటే ఎటు వెళ్ళి బోధ చేయాలి. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయికి వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనకు వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అంతటా ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి, ఆసియాలో వాక్యము చెప్పాలి అంటే దేవుని ఆత్మ వెళ్ళనివ్వలేదు, మాసిదోనియాకు పంపించారు. అంటే ఎక్కడికి సువార్తకు వెళ్ళాలో
దేవుని ఆత్మ నడిపిస్తారు. అపోస్తలుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూదిగంతముల వరకు నాకు సాక్షులై సువార్త ప్రకటించే శక్తి, వాక్యాన్ని ప్రకటించే శక్తి, బలంగా వాక్యాన్ని విత్తేటువంటి శక్తి ఆత్మనిస్తారు. రోజుకు 2 గంటల సేపు అయినా ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తూ ప్రభువా నాకు ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి అని అడిగితే ఆ కార్యము ఖచ్చితంగా జరిగించబడుతుంది. ఏసైతే సిలువేయబడి చనిపోయారో, సమాధి చేయబడ్డారో, తిరిగి లేచారో, పరమనికి వెళ్ళారో ఆ యేసు త్వరగా రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాలి.